నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. మిత్రులారా, ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మీకు తెలుసు కదా, మార్చి 6 నుంచి మనం 90 days క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్, రెసిడెన్షియల్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నామని మీకు తెలుసు. ఓకే, ఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్లో భాగంగా అసలు క్వాలిటీ ఇంజనీర్ అంటే ఏంటి, క్వాలిటీ ఇన్స్పెక్టర్ అంటే ఏంటి, సో ఇది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్గా. నేను ఒక స్లైడ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిత్రులారా, ఇక్కడ క్లయింట్ అనే ఒక వ్యక్తి ఎవరు? క్లయింట్ ఈజ్ ద వన్ హూ ఇన్వెస్ట్ మనీ ఇన్ అవర్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన వ్యక్తి, మన ప్రాజెక్టు నిర్మించడానికి డబ్బును సమకూర్చిన వ్యక్తి క్లయింట్. ఇతన్నే ఓనర్ అని కూడా అంటాం. ఏమంటాం? ఓనర్ అని కూడా అంటాం. ఓకే, ఇక కన్సల్టెంట్ ఎవరు? హూ ఇస్ ద కన్సల్టెంట్? కన్సల్టెంట్ ఈజ్ ద డిజైనర్, ఈజ్ ద ఆర్కిటెక్ట్, ఈజ్ ద ప్లానర్, ఈజ్ ద రెసిడెంట్ ఇంజనీర్, ఈజ్ ద ఇన్స్పెక్టర్, ఈజ్ ద whole and sole responsible person for completing the project. అంటే మొత్తం బాధ్యత ఇతనిదో ఉంటుంది. ఓనర్ ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచిగా ఫామ్ హౌస్లో కూర్చున్నాడు. ఈ విల్ నాట్ కమ్ టు ప్రాజెక్ట్. టోటల్ వీళ్ళకు కన్సల్టెంట్గా అప్పచెప్తాడు, మీరు ఈ ప్రాజెక్టు నిర్మాణం చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి. ఈ కన్సల్టెంటే ఆర్కిటెక్టు, డిజైనరు, ప్లానరు, సూపర్వైజరు, ఇన్స్పెక్టర్. అంటే కన్సల్టెంట్ అంటే బేసిక్గా ఏ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్. వాళ్ళు క్వాలిటీ చూస్తారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ను సూపర్వైజ్ చేస్తారు, కరెక్ట్గా యాజ్ పర్ ప్లానింగ్ నిర్మాణం అయ్యేటట్టు, యాజ్ పర్ డ్రాయింగ్ కన్స్ట్రక్షన్ జరిగేటట్టు, క్వాలిటీ మెటీరియల్ వాడేటట్టు ఇవన్నీ చూస్తారు కనుక వీళ్ళని ఏమంటారంటే కన్సల్టెంట్ అంటారు, ఇన్స్పెక్టర్, క్వాలిటీ ఇన్స్పెక్టర్ అంటారు. సో కన్సల్టెంట్ సైడు క్వాలిటీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, క్వాలిటీ ఇంజనీర్స్ ఉంటారు, డిజైన్ ఇంజనీర్స్ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ ఉంటారు, ప్లానర్స్ ఉంటారు. మరి మన ప్రాజెక్ట్ కట్టేందుకు ఒక మేస్త్రి కావాలి కదా. ఆ మేస్త్రి ఎవరు? మెయిన్ కాంట్రాక్టర్. మేస్త్రి ఎవరంటే ఆ కాంట్రాక్టర్ కన్సల్టెంట్ సెలెక్ట్ చేసిన ఒక కాంట్రాక్టర్. మన ప్రాజెక్టుకు చేయడానికి, కట్టడానికి అతని దగ్గర అన్ని రకాల మ్యాన్ పవర్, ఇంజనీర్స్, టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు అని నమ్మి ఈయనకు, ఈ మేస్త్రికి మన కన్సల్టెంట్ పని అప్పచెప్తాడు. 90% మెయిన్ కాంట్రాక్టర్స్ ఎలా ఉంటారంటే సివిల్ వాళ్ళు అయి ఉంటారు. మిగతా ఏం చేస్తారంటే మిగతా అన్ని పనులకు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఎయిర్ కండిషనింగ్, ఫైర్ ఫైటింగ్, బిఎంఎస్, ఇక మీరు ఏమన్నా అడగండి, ఒక పని పేరు చెప్పండి, ఆ పనికి ఒక సబ్ కాంట్రాక్టర్ ఉంటాడు. సో దెర్ విల్ బి మెనీ సబ్ కాంట్రాక్టర్స్ టు కంప్లీట్ ద జాబ్ ఆన్ టైం. ఇది ఎవరు హైర్ చేసుకుంటారు? మెయిన్ కాంట్రాక్టర్ హైర్ చేసుకుంటారు. ఈ మెయిన్ కాంట్రాక్టర్ దగ్గర కూడా క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఉంటారు, క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ ఇంజనీర్ ఉంటారు, సైట్ మేనేజర్ ఉంటారు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంటారు. వీళ్ళందరూ ఉండి ఈ ప్రాజెక్టును యాజ్ పర్ డ్రాయింగ్ కట్టడంలో సహకరిస్తారు. వాళ్ళు నిర్మాణం చేస్తారు ఈ ప్రాజెక్ట్.
ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఉన్నాడు, కన్సల్టెంట్ దగ్గర క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ ఉన్నాడు. కాంట్రాక్టర్ అంటే ఎలా ఉంటాడంటే, అంటే సింపుల్గా నేను చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, కన్సల్టెంట్ పోలీస్ అయితే కాంట్రాక్టర్ దొంగ. కాంట్రాక్టర్ ఎప్పుడైనా కానీ ఏదో కొద్దిగా తక్కువ పని చేసి, లేకపోతే క్వాలిటీ తగ్గించి పని చేసి, లేకపోతే నాసిరకం మెటీరియల్ వాడి ప్రాజెక్టులో 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవాలని కృషి చేసే వ్యక్తి కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ ఇలా చేస్తే కాంట్రాక్టర్ చేసే తప్పులన్నీ పట్టుకుంటూ అండ్ కరెక్ట్ యాజ్ పర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ప్రకారము, క్వాలిటీ స్టాండర్డ్స్ ప్రకారము పని చేపించే వ్యక్తి కన్సల్టెంట్. సపోజ్ కేశవరామ్ సిమెంట్ వాడాలని ఉంటే, అంబుజా తక్కువ దొరుకుతుంది కదా, అది సిమెంటే ఇది సిమెంటే వాడదాంలే అయ్యా అని చెప్పి కన్సల్టెంట్ కళ్ళు కప్పి అంబుజా సిమెంట్ వాడితే దొరకబట్టి చెవులు కుట్టే బాధ్యత కన్సల్టెంట్ది. మరి ఇక్కడ కూడా క్యూసీ ఇంజనీర్ ఉన్నాడు కదా అండి అని మీరు అంటారు. ఎస్, ప్రాజెక్ట్ ఇంజనీరు కన్స్ట్రక్షన్ టీం మొత్తం పని చేస్తూ ఉంటే, అరే బాబు ఇది ఇలా ఉండాలి, మన ప్రాజెక్టు క్వాలిటీ స్టాండర్డ్ ప్రకారం పని మీరు ఇలా చేయాలని వాళ్లకు అడ్వైజ్ ఇచ్చే వ్యక్తి క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, క్వాలిటీ అష్యూరెన్స్ ఇంజనీర్. సో ఇక్కడ క్వాలిటీ ఇంజనీర్ ఉన్నాడు, ఇక్కడ క్వాలిటీ ఇంజనీర్స్ ఉంటారు. కానీ ఇక్కడికి తేడా ఏంటంటే, ఇక్కడ మనము కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తున్నాం, మనం గొడ్డు సాకిరి చేయాల్సి ఉంటుంది. వీ హ్యావ్ టు వర్క్ లైక్ ఎనీథింగ్. చాలా అంటే చాలా పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్ దగ్గర కాంట్రాక్టర్ ఎట్లా ఉంటాడంటే, మొత్తం మన జ్యూస్ తీసుకుంటాడు. వాడు మనతోటి ఎంత పని అయితే అంత లాక్కునే ప్రయత్నం చేస్తాడు. అండ్ ఈ విల్ పే ద పీనట్స్. చాలా తక్కువ సాలరీకి ఎక్కువ పని చేయించుకునే విధంగా కాంట్రాక్టర్ సైడ్ ఉంటారు. అదే కన్సల్టెంట్ సైడ్ అట్లా కాదు. రెస్పెక్టబుల్ పొజిషన్, మంచి సాలరీ ఉంటుంది, వీక్లీ 5 days వర్క్ ఉంటుంది, సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. అది కాకుండా వీళ్ళకు 8 hours డ్యూటీ ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్టర్ దగ్గర పని చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఓన్లీ పనికి 7 o'clock రీచ్ అవుతాం, ప్రాజెక్టుకు 7 గంటలకు రీచ్ అవుతాం. ఇంటికి ఎప్పుడు వస్తామో దేవుడు ఎరుగు. ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియదు కాంట్రాక్టర్ సైడ్ ఉంటే. ఎందుకంటే మనం సపోజ్ 5 గంటలకు వెహికల్ వచ్చింది, ఎక్కి ఇంటికి వెళ్దామని బస్సులో కూర్చున్నాం, జిఎం నుంచి కానీ ప్రాజెక్ట్ మేనేజర్ నుంచి ఫోన్ వస్తుంది. ఏమంటా, మెటీరియల్ వస్తుంది, అన్లోడ్ చేసిపో అంట. లేకపోతే ఏదో అర్జెంట్ పని ఉంది, అది పూర్తి చేసి వెళ్ళండి అంట. సో ఇలా నేను నా ఫస్ట్ జాబ్లో ఒక 2000 hours ఓవర్ టైం చేశాను. నేను నోరు తెరిచి అడిగితే కూడా నా కొడుకు ఆటన కూడా ఇవ్వలేదు. రూపాయి వదిలిపెట్టండి, ఆటన కూడా ఇవ్వలేదు. 2000 గంటలు ఓవర్ టైం చేశాను. దెన్ అండ్ దేర్ ఐ డిసైడెడ్ టు క్విట్ ద జాబ్. కాంట్రాక్టర్ సైడ్ ఉంటే మన జ్యూస్ తీసుకుంటాడు, మన నుంచి చాలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు పని. దట్ ఈస్ దేర్. అదే కన్సల్టెంట్ సైడ్ ఉంటే మీరు డ్యూటీ అవర్స్ తర్వాత పనిచేస్తే యూ విల్ హ్యావ్ ఓవర్ టైం. ఓవర్ టైం ఉంటుంది. ఆ ఓవర్ టైం కూడా ఒక రేంజ్లో ఉంటుంది ఓవర్ టైం. నాకు తెలిసిన ఫస్ట్ కన్సల్టెంట్ మిస్టర్ మోహన్. అతను అంటే మన చెన్నై, తమిళనాడు, ఆంధ్ర బార్డర్లో పుట్టిన వ్యక్తి. మిస్టర్ మోహన్ 5 years ప్రాజెక్ట్లో ఒక 1 million dirhams ఓవర్ టైం సంపాదించాడు. 1 million dirhams రియల్లీ. అతను ఎంత అంటే, అతను ఈజ్ జస్ట్ డిప్లొమా ఇంజనీర్. అతను నన్ను అనేది, రాజుగారు మీరేంటండి, మీరు బాగా చదివారండి, నాకంటే బాగా చదివారు అనేవాళ్ళు.
కానీ అతను ఇన్స్పెక్టర్గా వెళ్ళి అంటే కన్సల్టెంట్లో పని చేయడం వల్ల అతనికి విలువ. కన్సల్టెంట్ అంటే ఫుల్ పవర్, క్లయింట్ తర్వాత ఇతనే. అవసరమైతే కాంట్రాక్టర్ను, ఇంజనీర్ను ఎవరినైనా పీక్ అవతల పడేయచ్చు జస్ట్ విత్ 1 స్ట్రోక్. అంత పవర్ ఉంటుంది కన్సల్టెంట్. కన్సల్టెంట్కి అంత పవర్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, మీరు కనుక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యారనుకోండి, మీ లైఫ్ మారిపోతుంది. మీ లైఫ్ మారిపోతుంది. అక్కడ ఉంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, మంచి నాలెడ్జ్ ఉన్నది అనుకోండి, ప్రమోషన్స్ ఉంటాయి, ఎక్కువ జీతము, ఓవర్ టైము, ఇంకా పార్టీలు, అవన్నీ ఒక రేంజ్, ఒక లైఫ్ స్టైలే వేరే ఉంటుంది. ఇక్కడ మొత్తము ఒక గాడిదలాగా పనిచేయాల్సి ఉంటుంది. ఆనెస్ట్గా చెప్తుంది. మీరు ఏమన్నా అనుకోండి, ఐ వర్క్డ్ అయితే లైక్ అ డాంకీ ఫర్ 12 years. అంత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అంత కష్టపడి పనిచేస్తే కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా ఉంటుందంటే నథింగ్. ఇక్కడ ఏమంటే మనం స్టాప్ అంటే ఓవర్ టైం 0 రాదు. పని ఎంత చేసినా ఇంకా తక్కువే చేసినాం అన్నట్టు ఉంటుంది, చూస్తారు. ఒక్కొక్క రోజు రాత్రి 2 గంటలకి ప్రాజెక్టు నుంచి వచ్చి మళ్ళీ ఒక 2 గంటలు పడుకొని మళ్ళీ 5 గంటలకు లేచి వెళ్ళిన సందర్భాలు చాలా సార్లు ఉన్నాయి. అయితే మన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్టర్కు మేము ఉద్యోగాలు కాంట్రాక్టర్ సైడ్ కాకుండా వీఆర్ ఎయిమింగ్ టువర్డ్స్ కన్సల్టెంట్. కన్సల్టెంట్ ఫర్మ్లో జాబ్ వచ్చింది అనుకోండి, ఆర్కిటెక్ట్ అని కూడా అంటారు, డిజైన్ ఫర్మ్, ఇవన్నింటికి అంటే అన్నింటి పేరు ఒకటే. ఏంటంటే ఒకటే సింపుల్ పేరుతోటి అంటారు కన్సల్టెంట్. కన్సల్టెంట్ సైడ్ ఉంటే మనకు ఫుల్ అథారిటీ ఉంటుంది. మీరు ఏదైనా ఇన్స్పెక్షన్కి వెళ్తే మెయిన్ కాంట్రాక్టర్ ఇంజనీర్ ఉంటాడు, వాళ్ళ ఫోర్మెన్ ఉంటాడు, వాళ్ళ టెక్నీషియన్ ఉంటాడు, ఇలా ఒక 4-5 మంది మీ ఎంబడ వస్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఎమ్మెల్యే తోటి బుడ్డ రాజకీయ నాయకులు అందరూ వస్తారు చూడండి, అట్లా ఉంటుంది. ఒక రకమైన ఎంజాయ్మెంటే. అంటే యూ విల్ ఎంజాయ్ రెస్పెక్ట్ అండ్ పవర్. ఇంజనీర్లు సార్ 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 అని బతిల్లాడుకునే సందర్భాలు కూడా ఉంటాయి కాంట్రాక్టర్ సైడ్ వాళ్ళు. సో కన్సల్టెంట్ తరపున క్యూసీ జాబులు అయినా దొరికాయా, మీ అంత అదృష్టవంతులు లేరు, సాలరీ తక్కువైనా జంప్ అండ్ జాయిన్. కాంట్రాక్టర్ సైడ్ అయితే మనం ఎక్కువ పని చేయించాలి, ఎక్కువ లీడర్షిప్ కావాలి, ఎక్కువ శ్రమ చేయాలి. ఒక్క దగ్గర కూర్చుండే వాడికి కాంట్రాక్టర్ సైడ్ పోవద్దు. కూర్చుండలేని వ్యక్తి ఎప్పుడు తిరుగుతూ ఉండాలి, ఫుల్ లైక్ ఆర్మీ లాగా పనిచేయాలి అనుకుంటే మాత్రం యు గో విత్ మెయిన్ కాంట్రాక్టర్. అక్కడ కూడా సాలరీస్ పర్లేదు, అంటే పర్లేదు అంటున్నాను, కానీ కన్సల్టెంట్ అంతా ఉండవు. ఆ రెస్పెక్ట్ ఉండదు, ఆ అథారిటీ ఉండదు, ఆ లీజర్ కూడా ఉండదు. ఎందుకంటే కన్సల్టెంట్ అప్రూవల్ ఇస్తే తప్ప ఏ పని ముందుకు పోదు. సపోజ్ ఒక స్లాబ్ ఉంది, ఆ స్లాబ్కు క్లియరెన్స్ కోసం ఇన్స్పెక్షన్ పెడితే కన్సల్టెంట్ అప్రూవ్ చేస్తేనే స్లాబ్ వేయవస్తుంది, లేకపోతే స్లాబ్ వేయరాదు. స్లాబ్ ఎలా వేస్తావు? సాధ్యమే కాదు. సో మిత్రులారా, అర్థమవుతుందా? ఓకే, సో ఇది కథ. సో ఇప్పుడు అనుకుంటా కన్సల్టెంట్ అంటే ఎవరు? కన్సల్టెంట్ ఈజ్ ద client representative, he is the designer, he is the planner, he is the supervisor, he is the resident engineer, he is the designer. ఇవన్నీ కన్సల్టెంట్. వాళ్ళు ఏది చెప్తే అదే వేదమై కూర్చుంటారు. కాంట్రాక్టర్ పని చేసే మేస్త్రి. సో ఐ హోప్ యూ గాట్ క్లియర్ ఐడియా.
థ్యాంక్ యూ సో మచ్.